హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎల్ ఇన్ఫో హబ్. సో టుడే డేట్ వచ్చేసరికి 19/7/2026. సో ఇవాళ ఏంటంటే టీజీపీజీ సెట్ 2026 ఎంఆర్క్ ఎంటెక్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయినాయి. సో ఆ ఆప్షన్స్ అనేటివి స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అనేటివి ఎంటైర్ వీడియో చూడండి. సో ఒకవేళ మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు అందులో మాకు డైరెక్ట్ కామెంట్ చేయండి, నేను రీప్లై ఇస్తాను. గూగుల్లో మనకి టీజీపీజీసెట్ 26 అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ అనే ఒకటి వెబ్సైట్ వస్తుంది అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకి అలా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్లిక్ టీజీపీజీసెట్ 26 అడ్మిషన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఎంఈ ఎంటెక్ ఎంఆర్ కోర్సెస్ అని. సో అది క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి ఏంటంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఇంపార్టెంట్ లింక్స్, అప్లికేషన్, స్టెప్స్ టు బి ఫాలోడ్ అని. సో ఇంకోటి ఏంటంటే కాలేజ్ లిస్ట్ అని ఉంది కదా. సో బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఏంటంటే ఎంటెక్ కాలేజ్ లిస్ట్ చూసుకోవడం బెటర్ అనమాట. సో ఎగ్జాక్ట్ కాలేజ్ కోడ్ అనేటివి సో మీరు చూసుకోవాలి. కాలేజ్ పేర్లు సేమ్ ఉన్నా కానీ అది మనకి ఏంటంటే కాలేజ్ కోడ్ అనేటిది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో బెటర్ ఈడ మనకి ఏంటంటే డేట్స్ అంటే మనం చూసుకుంటే ఈ వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇక మనకి రివైజ్ షెడ్యూల్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అని చెప్పని 19 to 21. సో 3 days ఉంది. సో బెటర్ మీరు 3 days కాకుండా 2 daysలోనే 19, 20 ఈ 2 daysలోనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు పెట్టుకుంటే బెటర్, లాస్ట్ డే కాకుండా. నా నా ఒపీనియన్ అనమాట అది, అండ్ నా సజెషన్ కూడా. సో అయిపోయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కాలేజ్ లిస్ట్ చూసుకోవాలి. సో ఇక మనకి ఇక్కడ ఉంది కదా ఎంఈ ఎంటెక్ అని. సో కాలేజ్ లిస్ట్ మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ ఎంఈ ఎంటెక్ ప్రోగ్రామ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-2027 అని ఇది అఫీషియల్ లిస్ట్ అనమాట. సో ఇందులో మీకు ఏంటంటే కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రస్, డిస్టిక్, స్పెషలైజేషన్ కోడ్, నేమ్ ఆఫ్ ది కోర్స్, స్పెషలైజేషన్, ఎడ్యుకేషన్ టైపు, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకాడ ఆ కాలేజ్ది వెబ్సైట్ కూడా ఉంటుంది అనమాట. సో బెటర్ చూసుకోండి. సో ఇందులో మీకు ఏంటంటే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే లాస్ట్ పేజ్లో ఒకసారి చూడండి. ఓకే, ఆల్మోస్ట్ 27 పేజెస్ ఉన్నాయి. సో 27 పేజెస్లో మీకు అక్కడ లాస్ట్లో ఒకటి ఉందన్నమాట. వాళ్ళు ఉంది చూసారు అక్కడ మనకి గేట్ అండ్ జీప్యాడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో ఇది మీరు చూసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం మీరు చూసుకోండి. తర్వాత దీని ప్రకారం మీరు మీ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ఒక డెసిషన్ తీసుకోండి. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఏంటంటే చెప్పినా కదా అప్లై చేసుకోవడము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్ అని ఉంది కదా, వెబ్ ఆప్షన్ లాగిన్ అని చెప్పండి. సో మనకాడ వెబ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనకి ఏంటంటే హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్ అనమాట. ఇవి మీరు ఎప్పుడైతే ఇచ్చారో మీ మొబైల్ నెంబరు, మీ ర్యాంక్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ కూడా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏంటంటే మనకి హాల్ టికెట్ నెంబరు, తర్వాత ర్యాంక్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను. సో లాగిన్ చేస్తున్నాను. లాగిన్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగల మీకు ఒకటి మీరు లైక్ మీరు
రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఉంటది. పాస్వర్డ్ ఎంటర్ అయిన అది ఆటో సేవ్ అయింది కాబట్టి నేను సేవ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది అక్కడ. సో, వెరిఫై చేసేస్తున్నాను. సో సో అడ్మిన్‌కి ఏందంటే ఒకటి మీకు ఓటీపీ వస్తది. సో, ఓటీపీ ఎంటర్ చేయండి. మీ ఫోన్‌కి ఓటీపీ వస్తదనమాట. సో సో, ఇక్కడ ఏందంటే మన పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవన్నీ చూసుకోండి. ఎగ్జాక్ట్ మీ ఉన్నాయా లేవా అని చెప్పని. సో, చూసుకున్న తర్వాత ఏందంటే ఒకవేళ మీ ఓకే అయితే మీరు ఇక్కడ ఉందిగా టిక్ బాక్స్ టిక్ పెట్టేసిన తర్వాత కంటిన్యూ నొక్కండనమాట. కంటిన్యూ నొక్కంగానే అక్కడ మనకు చూపిస్తదనమాట. యువర్ ప్రిఫర్డ్ ఆప్షనల్ లిస్ట్ ప్రయారిటీ వైజ్. సో, ఇది మన ప్రయారిటీ సెలెక్ట్ కాల్ కోడ్ ఒకటి, కాలేజ్ నేము, కోర్స్ నేము, తర్వాత ఎడ్యుకేషన్ టైప్, కాలేజ్ టైప్, ఫీ టైప్, ప్లేస్. సో, ఇవన్నీ మీరు చూసుకున్నాను. సో, ఇప్పుడు నేనేందంటే నా కాలేజెస్ అనేటివి నేను ఎంటర్ చేసుకుంటున్నాను అనమాట. సో, మీకు ఎవరికన్నా గానీ కాలేజ్ లిస్ట్ కావాలనుకుంటే కింద మా డిస్క్రిప్షన్‌లో కాలేజ్ లిస్ట్ ఉంది. సో, మీరు ఆ కాలేజ్ లిస్ట్‌ని చూసుకొని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ యాడ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు ఉంది కదా! రైట్ సైడ్ గ్రీన్ కలర్‌లో యాడ్ ఆప్షన్స్ అని. యాడ్ ఆప్షన్స్ దగ్గర ఉంది. సో, ఈడేందంటే నాకు ఏమంటారు నా ర్యాంకు ప్రకారం నాకక్కడ ఏందంటే 84 కాలేజెస్ నేను ఎలిజిబుల్ అనమాట. సో, 84 కాలేజెస్‌లో నేను ఏవన్నా పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ నాకేందంటే నాకు ఇష్టమైన కోర్స్ ఏంది వీఎల్ఎస్ఐ కాబట్టి సో, మీకిక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! టిక్ మార్క్ అనేటి. సో, నేను అది టిక్ మార్క్ పెట్టుకుంటా. ఫస్ట్ అయితే అన్ని టిక్స్ పెట్టుకున్నాక ఏవే కాలేజ్ కావాలో సో, మాక్సిమం ఒక 10-20 కాలేజెస్ మాక్సిమం పెట్టుకొని వీలున్నంత వరకు మీకు ఎన్ని కావాలని ఆర్డర్ పెట్టుకోండి. ట్రై చేయండి ఒకసారి అట్లా. సో, నేనిక్కడ ఏందంటే సో, ఇవి నా కాలేజెస్ అని నేను పెట్టుకున్నాననమాట. సో, ఇక్కడ మనకి అయి ఇక ఇక్కడ నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కాలేజెస్ లిస్ట్ నేను టిక్ పెట్టుకున్నానన్ని. సో, ఇవి నేను టిక్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అన్ని టిక్స్ పెట్టుకున్న దాని తర్వాత నేను ఆర్డర్‌లో పెట్టుకున్నాను. సో, తర్వాత ఏం చేయాలంటే వ్యూ చెక్డ్ అని ఉంది. వ్యూ చెక్డ్ కొడితే సో, ఇక్కడ మన లిస్ట్ ఉంటదనమాట కాలేజ్ లిస్ట్. సో, కాలేజ్ లిస్ట్ పెట్టుకున్న తర్వాత అక్కడ నేనేం చేసుకుంటానంటే తర్వాత మనకి యాడ్ టు ప్రియారిటీ ఉంది కదా! అక్కడ యాడ్ టు ప్రియారిటీ అని పెట్టుకుంటున్నాను. సో, ఇక నేను మాక్సిమం ఏందంటే 7 కాలేజెస్ పెట్టుకున్నాననమాట. సో, మాక్సిమం మీరేం చేస్తుంటారంటే మీ బడ్జెట్ ప్రకారము మీకున్న ఏ ఏ కాలేజ్ ఇష్టం ఉందో దాన్ని బట్టి మీరు పెట్టుకోండనమాట. సో, మీరు చూడండి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన కింద అప్, డౌన్, రిమూవ్ సెలెక్టెడ్ తర్వాత సేవ్ కంటిన్యూ అని ఉంది కదా! సో, ఇది మీరు చూసుకోండి. అప్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ బీవీఆర్80 ఉంది. దాని పైకెళ్ళాలి. సో, దాన్ని ఏం చేయాలి? సెలెక్ట్ నొక్కిన తర్వాత అప్ నొక్కాలన్నమాట. సో, మీరు ఇందాక చూసారుగా ఇందాక అది సెవెంత్ ఆప్షన్‌లో ఇప్పుడు అది సిక్స్త్ ఆప్షన్‌కెళ్ళింది. సో, నేనేందంటే ఇప్పుడు నా ఆప్షన్స్ ఏవున్నాయి పెట్టుకుంటాను చూడండి. ఒకవేళ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వీఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా! నాకు ఫస్ట్‌లో ఉండాలి. సో, నేనేం చేస్తా అంటే వీఎన్ఆర్ కాల్ పెట్టుకొని అప్, అప్, అప్. సో, ఇక్కడ మీరు చూసారు కదా! నాకిది ఫస్ట్‌లో ఉంది వీఎన్ఆర్ కాలేజ్. సో, నెక్స్ట్ నా ఆప్షన్ ఏందంటే బీవీఆర్ఐటీ కాలేజ్ ఉంది కదా! నాకు సెకండ్‌లో కాబట్టి దాన్ని టిక్ చేసుకొని అప్, 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 అప్. సో, ఇక్కడ చూసారు కదా! నాకేందంటే నెక్స్ట్ బీవీఆర్ఐటీ సెకండ్ ఉందనమాట ఆడ నాకు. నెక్స్ట్ నా ఆప్షన్ ఏందంటే సీబీఐటీ. సో, ఇక్కడ చూసారు కదా! నేనేందంటే సీబీఐటీ అని మేము పెట్టుకుంటున్నాను. థర్డ్ ఆప్షన్. అది నేను ఫోర్త్‌లో ఉంది. నేను థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటున్నాననమాట. సో, ఇదనమాట నా థర్డ్ ఆప్షన్. సో, నేనేం చేస్తానంటే సపోజ్ ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉంది. అది నేనేం చేస్తా సిక్స్త్ ఆప్షన్ పెట్టుకుంటానది. సో, నాది క్లిక్ చేసుకొని డౌన్ చేసుకుంటా అది. సో, అది లాస్ట్ ఆప్షన్. తర్వాత ఇక్కడ నుంచి జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అని నేను
ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాను నేను అది. సో, దాన్ని క్లిక్ చేసుకొని ఇగ చూసారు కదా మనకది ఆహ్, ఫ్ ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోయిందనమాట. జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాలేజ్ అది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఓయూ ఉంది కదా నికర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్. సో, అది నేనేం చేస్తానంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాను. సో, ఇది చూసారు కదా! సో, ఇక్కడ మీరు చూసారు కదా! జేఎన్‌టీయూ ఫస్ట్ ఆప్షన్, తర్వాత ఓయూ సెకండ్ ఆప్షన్, వీఎన్ఆర్ థర్డ్ ఆప్షన్, బీవీఆర్ఐటీ ఫోర్త్, సీబీఐటీ ఫిఫ్త్, తర్వాత వీఎన్ఆర్‌లో. సో, ఇక్కడ ఏందంటే కోర్స్ అనేది నేను ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ పెట్టుకున్నాననమాట. సో, అది కాకుండా నేను ఇది ఏం చేస్తాను వీటి లాస్ట్‌లో పెట్టుకుంటాను అది. సో, సెవెంత్ ఆప్షన్ మళ్ళీ అప్ చేస్తున్నాను అది. సో, ఇక్కడ మీరు చూసారు కదా! అప్ అయిపోయిందారా మనకి ఇప్పుడు ఆప్షన్స్ ప్లస్ మీరు చూసుకోవాల్సింది ఏందంటే ఫస్ట్ ఏమంటారు ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొచ్చిన ర్యాంక్‌కి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నాను. సపోజ్ నాకొచ్చిన ర్యాంక్‌కి నాకు ఈ జేఎన్‌టీయూలో సీట్ వస్తలేదా అని చెప్పి చూస్తారు. ఒకవేళ వచ్చిందంటే ఇది ఇచ్చేస్తారు. లేదంటే ఇంకో ఆప్షన్ లైక్ సెకండ్ ఆప్షన్ ఒకవేళ ఓయూలో నాకు ఏమంటారు నా ర్యాంక్‌కి సీట్ వస్తదా? లేదా చూస్తారు. ఒకవేళ ఇది వచ్చిందంటే ఓకే. లేదంటే థర్డ్ ఆప్షన్ అట్లా. అంతేగాని సడన్‌గా జంప్ అయిపోరు ఇట్లా. సో, ఇవి ఇవి మీరు చూసుకోండనమాట. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సో సో, ఇక్కడ మీరు అయిపోయినాక ఏం చేయాలంటే ఇక్కడ మనకి కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా! సేవ్ కంటిన్యూ అని. ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలండి. అక్కడ అక్కడ మీకు అడుగుతది. డూ యూ వాంట్ టు సేవ్ అని కన్ఫర్మ్ నొక్కేసేయండి. హ్మ్. కన్ఫర్మ్ నొక్కంగానే అక్కడ మీకు చూపిస్తదనమాట. సో, అక్కడ మీకు డేట్, టైము తర్వాత మీకేందంటే వ్యూ ఆప్షన్స్ అనమాట. అక్కడ మీకు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో సో, అక్కడ ఆప్షన్స్ చూపిస్తదనమాట. నాది మళ్ళీ చూసుకోండి మీ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు అనుకున్నట్టు ప్రకారమే ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి ఒకసారి. ఒకవేళ వస్తే మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఓకే కొట్టుకున్నానమాట. ఫైనల్ సబ్మిట్. డూ యూ వాంట్ మళ్ళీ అడుగుతది చూడండి. డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ద ప్రయారిటీ లిస్ట్ ఓకే. వన్స్ యూ ఫైనలైజ్ ద డేట్స్ యూ కెనాట్ ఎడిట్ అనమాట. సో, సో ఇక్కడ ముందే చూసుకోననమాట. అక్కడ ముందే చెప్తుంది మనకి వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కెనాట్ ఎడిట్ అని చెప్పని. సో, నాకు ఓకే. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కన్ఫర్మ్ ప్రెస్ చేస్తున్నాను. సో, చూపిస్తదనమాట. యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రయారిటీ వైజ్ అని. సో, ఇక్కడ మీరు చూసుకొని హాల్ టికెట్ నెంబర్, పేరు, తర్వాత ఫాదర్ నేము, ర్యాంకు, జెండర్, కేటగిరీ, సబ్మిటెడ్ డేట్, టైము. సో, మీ కాలేజ్ లిస్ట్ చూసుకోండి ఇక్కడ. చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద ప్రింట్ ఆప్షన్ ఉంది కదా! ప్రింట్ ఆప్షన్ సేవ్ అయిపోతది. వెబ్ ఆప్షన్స్ అంటే మనం పెట్టేవాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, లింక్ త్రూ మన ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.